మరి ప్రార్థన చేసుకుని ఈనాటి సాయంకాలపు తరగతిని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును జీవమగలిగిన మా తండ్రి, జీవాధిపతి, ఈ దినము కొరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో మీరు ఉంచి నీ సన్నిధిలో నాయన మీ పిల్లలతో ఉన్నతమైన మీ మాటలను పంచుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఉచితమైనటువంటి ఆలోచనతో మీరు వ్రాయించినటువంటి ప్రతి ఒక్క మాటను మీ పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే ఆలోచన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవునికి ముందుగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆత్మీయ తండ్రి అయినటువంటి జయశాలి గారికి, సంఘంగా చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, అంశం పేరు పాఠానికి ముగింపులో మనం చెప్పుకుందాం. ముందుగా పాఠం యొక్క వివరణ మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియులారా, తండ్రిలో ఒకప్పుడు ఒక కణంగా ఉన్నటువంటి మనం తల్లి గర్భంలోనికి ప్రవేశించి తల్లి అండంతో ఫలదీకరణం చెంది ఒక పిండంగా మారి ఒక శిశువుగా మారి 9 నెలలు తల్లి గర్భంలో మనందరి యొక్క రూపాలు, ఆకారం, అనేక అవయవాల సమ్మేళనముతో ఈ మానవ దేహం అనేది తల్లి గర్భంలో నిర్మింపబడింది. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసినటువంటివే. ఈరోజు శరీరాలతో ఈ భూమి మీద సజీవంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క మానవ దేహం, దానిని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా తాను ధరించుకున్నటువంటి ఈ యొక్క దేహం యొక్క విలువ, గొప్పతనం, దేవుడు దీనికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఈ ప్రపంచంలో దేనికి కూడా లేదనే మనం చెప్పవచ్చు. ప్రియులారా, ఎందుకనంటే ఈరోజు మార్కెట్లో మనం వినియోగిస్తున్నటువంటి ప్రతి ఒక్క వస్తువుకి కూడా ఒక విలువ ఉంటుంది. ఆ వస్తువు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మరలా కొత్త వస్తువుని కూడా మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రియులారా, కానీ మానవ దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఈ ప్రకృతిలో ఎక్కడో ఎవరో తయారు చేసి లభించినట్టువైతే మాత్రం కాదు. ఎందుకనంటే తల్లి గర్భంలోనికి ఒక కణముగా ప్రవేశించినటువంటి మనతో పాటు కోట్ల మంది ప్రవేశించినప్పటికీ కూడా దేవుడు కేవలం నాకు మాత్రమే లేదా మీకు మాత్రమే ఈ యొక్క దేహం యొక్క రూపాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? అనేక అవయవాల యొక్క సమ్మేళనముతో మానవ యొక్క దేహం దేవుడు ఎందుకు నిర్మించాడు? ఆయన ఈ దేహములో పెట్టినటువంటి ప్రతి ఒక్క అవయవం, ఇన్నర్ పార్ట్స్ కానివ్వండి, అవుటర్ పార్ట్స్ కానివ్వండి, అంటే బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు, ప్రతి అవయవానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది, విలువైనది. ప్రియులారా, దాని గురించి ఆయన ఒక మాట చెబుతూ యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఈ సందర్భంలో చూద్దాం. ప్రియులారా, భక్తుడైనటువంటి యోబు గారు తన గ్రంథంలో ఒక మాట పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన చెబుతూ 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడింది. చూద్దాం. ప్రియులారా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. నీ హస్తములు, ఎవరి హస్తాలు? తల్లిదండ్రుల యొక్క హస్తాలు కాదు. మరి తల్లిగారు ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారి యొక్క హస్తాలు ప్రమేయం కూడా లేదు. తల్లిదండ్రుల ప్రమేయం లేక, డాక్టర్ గారి యొక్క ప్రమేయం లేక, ఎవరి ప్రమేయముతో తల్లి గర్భంలో మానవ యొక్క దేహము అనగా అనేక అవయవాల యొక్క సమ్మేళనం. ఈ మానవ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని గురించి కూడా
దేవుడు ఇక్కడ చక్కగా చెబుతూ ఏమంటున్నాడండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నాకు ఒక రూపాన్ని ఏర్పరిచావు. నీ హస్తములు, ఎవరి హస్తాలు? దేవుని హస్తాలతో, తన స్వహస్తాలతో తల్లి గర్భములోనికి ఒక కణముగా ప్రవేశించినటువంటి మనం తల్లి అండముతో ఫలదీకరణం చెందించి ఒక పిండముగా మార్చి చక్కనైనటువంటి రూపాన్ని ఇచ్చే ఈ పరిపక్వత దశలో ఒక్కొక్క అవయవంగా అనేక అవయవాలన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకుని వస్తే మనకి బయటికి కనబడుతున్నటువంటి ఈ చక్కనైనటువంటి మానవ దేహం, ఈ ఆకారం, దీనికి ఉన్నటువంటి చక్కనైన రూపం కనిపిస్తుంది ప్రియులారా. ఇందులో ఎన్ని అవయవాలు లోపించినప్పటికీ కూడా మానవ యొక్క దేహం అనేది అది దేహంగా పిలువబడదు. దానికంటూ ఒక రూపం అనేది కూడా ఉండదు. అనేక అవయవాలు ఉంటేనే చక్కనైనటువంటి దేహంగా మారుతుంది. ఈ దేహం అనేది చక్కనైనటువంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఇంత చక్కనైనటువంటి రూపం, ఇంత చక్కని రూపాన్ని బయట ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం యొక్క నిర్మాణం ఎవరు చేశారంట? దేవుడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను. నీ హస్తములు తండ్రి, నీ హస్తాల చేత, కేవలం నీ స్వహస్తాల చేత నా తల్లి గర్భంలో చక్కనైనటువంటి ఈ యొక్క రూపం నాకు రావడానికి గల కారణం అనేక అవయవాలు, చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు, నోరు, పెదవులు, పొట్ట, కాళ్ళు, పాదాలు, అనేక అవయవాల యొక్క సమ్మేళనం మానవ యొక్క దేహం ప్రియులారా. మరి ఇలాంటి దేహాన్ని కలిగే తల్లి గర్భాన్ని దాటుకొని 9 నెలల తర్వాత ఈ భూమి మీదకి వచ్చాం. 9 నెలల తర్వాత ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ యొక్క దేహముతో బ్రతుకుతున్నటువంటి మనం ఈ దేహంలో ఉన్నటువంటి రకరకాల అవయవాలు ఉంటాయి. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఇరువైపులా 2 చెవులు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఆ తర్వాత జుట్టు ఉంది, ఆ తర్వాత కపాలం ఉంది. ఇదంతా కూడా తలభాగం. ఆ తర్వాత మెడ, పొట్ట, కాళ్ళు, ఇలా అనేక అవయవాలు. ఇన్ని రకాలైనటువంటి అవయవాలు మానవ దేహంలో ఉండాలా చెప్పండి? దేవుడు చేయాలి అని అనుకుంటే ఒక్క అవయము చేతనైనా లేదా 2 అంతకు మించి 2 అవయవాల చేతనైనా మానవ యొక్క దేహాన్ని నిర్మించగలిగినటువంటి సమర్థుడు అవునా కాదా చెప్పండి ప్రియులారా? చేయగలడా? చేయగలడు. ఏ అవయవాలు లేకున్నా కూడా మానవ యొక్క దేహాన్ని కూడా దేవుడు నిర్మించగలడు. తన పని మానవ యొక్క దేహముతో ఎన్ని అవయవాలు లేకపోయినా నా పని ఈ దేహముతో ఒకే ఒక్క అవయవాన్ని ఇచ్చి ఈ అవయవముతో నా పని నేను చేయించుకోగలను. అంతటి శక్తిమంతుడు, సామర్థ్యము కలిగిన వాడు తండ్రి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ప్రతి ఒక్క వచనాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి అవయవాలను దేవుడిచ్చాడు? మరి ఇవ్వకపోతే ఎలాగండి? మరి నోరుండబట్టే కదా మాట్లాడతాం, చేతులుండబట్టే కదా మనం పని చేసుకుంటాం, కాళ్ళుండబట్టే కదా మనం నడవగలుగుతాం, ఆ తర్వాత చెవులుండబట్టే కదా మనం వినగలుగుతాం, కళ్ళుండబట్టే కదా మనం చూడగలుగుతాం అని మనం అనుకుంటాం ప్రియులారా. కానీ ఈ మానవ దేహంలో ఒక్కసారి మనం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ప్రాక్టికల్గా మీరు చూడండి. నేను ఫ్రెండ్లీగానే ఈ క్లాస్ చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్లీగానే ప్రతి ఒక్క మాటను కూడా వినండి జాగ్రత్తగా. ఇది ప్రసంగం కాదు, ఓకేనా? ఈ మానవ దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం, ఇన్ని రకాలైనటువంటి అవయవాలు ఉండాలా ఈ దేహంలో? ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని, దాని అవసరత ఉందని మనం అంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఒకవేళ మానవ దేహంలో ఇన్ని అవయవాలు నిర్మించవలసిన అవసరం లేదు అని అనుకుంటే లేదు. ఒక్క అవయవంతోనే ప్రతి ఒక్క మనిషి కూడా పుట్టుండేవాళ్ళు. ఈరోజు అనేక మంది పుడుతున్నారు కాబట్టి ఎదుటి మనిషిని చూసి ఎదుటి మనిషికి ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు కూడా నాకు కూడా ఉన్నాయా లేదా, ఇందులో ఏదైనా లోపం ఉందనని ఈరోజు మనం చూసుకుంటున్నాం. అదే ప్రారంభ మనిషి ఒకే అవయవంతో వచ్చాడు అనుకోండి, ఈరోజు ఈ కంపారిజన్ అనేది ఉంటుందా చెప్పండి? ఉంటుందా? మాట్లాడండి. ఉండదు. ఎందుకు ఉండదనంటే
ఆది మానవుడైనటువంటి ప్రారంభ మనిషి ఒకే అవయవముతో వచ్చాడు కాబట్టి ఏ విధమైనటువంటి తలపోటే ఉండదు. ఈరోజు ఇన్ని అవయవాలతో వచ్చాము కాబట్టి ఒక అవయము లోపం ఉందంటే చాలు, మరి సమాజం మధ్య తలెత్తుకోలేనటువంటి పరిస్థితి, బయటికి రాలేనటువంటి పరిస్థితి, అవయవ లోపం, బాధ, దుఃఖం, వీటన్నిటితో మనిషికి ములిపోతూ ఉంటాడు. మరి ఎందుకండి మనిషికి దేవుడు ఇన్ని అవయవాలు ఇచ్చాడు? ఆలోచించాలి కదా. ఈ అవయవాలన్నీ కూడా మన కోసం ఉపయోగపడడానిక, లేకపోతే ఇన్ని రకాలు, జాగ్రత్తగా వినండి, ఇన్ని రకాలు, చెవు దనుకున్నటువంటి పనితనం వేరు, దనుకున్నటువంటి కణాలు వేరు, దనుకున్నటువంటి మొత్తం సిస్టమేటిక్ అంతా వేరు. చెవులు ఇలా ప్రతి అవయవం, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఉండవలసినటువంటి గొప్పతనం వాటికి ఉంది. అలాంటి గొప్పతనం కలిగినటువంటి ప్రతి అవయవం కూడా ఎలా మానవ దేహంలో దేవుడు ఇన్ని రకాలు, ఇన్ని గ్రూప్స్కి సంబంధించినవి, వీటన్నిటిని కూడా దేహంలో పెట్టి ఒక యూనిటీగా, రకరకాల అవయవాలు ఉన్నప్పటికీ ఒక యూనిటీగా ఎలా వర్క్ చేయిస్తున్నాడో దేవుడు. ఒకసారి ఒక మంచి మాట మనకు తెలిసినటువంటి మాటే ఒకసారి చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. దేవుడు ఒక్క అవయవమే మానవ దేహంలో ఉంచుకున్న ఇన్ని రకరకాల అవయవాలు మానవ దేహంలో ఎందుకు పెట్టాడు? దీని ద్వారా మనకి ఏ విషయాన్ని, ఆయన సమాచారాన్ని లేదా మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాడు? జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా. చదవండి 14వ వచనం నుంచి. చూడండి, ముందు నేను చెప్పిన పాయింట్ ఇక్కడ దేవుడు చెప్పాడు. ఏమననే? అఫ్కోర్స్ దేవుడు చెప్పిన పాయింట్ అని అనుకోండి, నేను ముందు చెప్పాను. ఏమననే? శరీరము ఒక్కటే అవయవమై ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం అంతా కూడా ఒకే అవయవంగా ఉండొచ్చు కదా. అఫ్కోర్స్ ఉండొచ్చు, అది దేవుని ఇష్టమైతే. ఆయన చెయ్యాలనుకుంటే చేయొచ్చు, లేదు అని అనుకుంటే లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు ఎంత చక్కగా స్పష్టంగా ఈ మాటలు వ్రాయించాడంటే, శరీరమంతయు కూడా ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. ఒకే అవయవముగా అది నేను ఉంచుకున్న అనేక అవయవాల సమ్మేళనముతో ఈ యొక్క మానవ దేహాన్ని నేను పెట్టాను అని దేవుడు చెబుతూ 15వ వచనంలో అంటున్నాడు, ఎందుకు ఇన్ని అనేకమైనటువంటి అవయవాలను ఎందుకు పెట్టాడు? మానవ దేహంలో ఒక్క అవయవంగా మాత్రం ఎందుకు పెట్టలేదు? ఆయన మొదటి పాయింట్ రేజ్ చేసింది అది చేశాడు ఆయన. మానవ దేహంలో ఒక్క అవయవము ఉండక అనేక అవయవాలు కలిగి ఉన్నటువంటిది ఈ దేహం. మరి ఎందుకు తండ్రి ఒక్క అవయవము పెట్టకుండా అనేక అవయవాలతో ఈ దేహంలో నువ్వు ఉంచావు అని అంటే 15వ వచనంలో అంటున్నాడు ఆయన, నేను చెయ్యను కాను గనక, నేను శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన అసలు శరీరంలోనిది కాకుండా పోతుందా? ఇప్పుడు చెయ్యికి ఉన్నటువంటి, పాదానికి ఉన్నటువంటి వేరియేషన్ చాలా ఉంది ప్రియులారా. దాని పని వేరు, దాని సిస్టమేటిక్ వేరు, దాని కణాలు విభజన వేరు, తనకున్నటువంటి పనితీరు వేరు. ప్రతిదీ ఒక కాలుకు ఉండవలసిన లేదా పాదానికి ఉండవలసిన పనితీరు, సమష్టి విధానం అంతా కూడా ఆ సిస్టమ్ వేరు, చెయ్యికున్నటువంటి సిస్టమ్ వేరు. ఇప్పుడు ఒకవేళ ఈ మానవ దేహంలో ఒక కాలు అన్నది అనుకోండి, ఏమనని, నేను కూడా చెయ్యిలాంటి దాన్ని కాదు కదా అని చెప్పితే 15వ వచనం ఏమంటే, నేను చెయ్యిను కాను గనక శరీరములోని దానిని కానని పాదములు చెప్పినంత మాత్రాన అది శరీరములోని ఉన్నటువంటి అవయవం కాకుండా పోతుందా? బా, దేవుడు ఎంత లాజికల్గా ఈ మాట చెబుతున్నాడో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆల్రెడీ 2 చేతులు ఉన్నాయి కదా, నేను కాలుగా ఉన్నాను, నేను చెయ్యిని కానంత పోయిన మాత్రాన నేను ఒక కాలుగా ఉండి ఏంటి ప్రయోజనం? అలాగని నేను అవయవాన్ని కాకుండా పోతే బాగుంటుంది అని ఒకవేళ నువ్వు అనుకోవడానికి లేదు. అలాగని నువ్వు చెయ్యవు కానంత మాత్రాన నువ్వు కాలుగా ఉన్నావు కదా. 2 చేతులు ఉన్నంత మాత్రాన దానిలాగా నువ్వు ఉండకుండా నువ్వంటూ 2 కాళ్ళుగా ఉన్నావు కదా. దానికున్న పనితీరు వేరు, నీకున్న పనితీరు వేరు. దానికున్న గొప్పతనం వేరు, కాలుకు లేదా పాదానికి ఉన్నటువంటి గొప్పతనం వేరు.
అలా ఎందుకు అనుకుంటారు? అలా అనుకోకూడదనని, నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానను కానిని పాదము చెప్పినంత మాత్రము శరీరములోనిది కాకపోదు. ఇప్పుడు కళ్ళు అంటున్నా చూడండి, నేను కన్ను కాను గనుక నేను శరీరములోని దానిని కానని చెప్పినంత మాత్రాన, చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. కళ్ళేందంటే అన్నీ ఇవే చూసేస్తుందండి, ప్రతిదీ కూడా ఇదే చూసి ఆనందించేస్తుంది, ఇంకా పక్కన ఇవి ఉండి కూడా నాకేం కనబడుతుంది, అవి ఎటు వచ్చినా పక్కనవే కనబడుతున్నాయి అని చెప్పేసి ఒకవేళ చెవ్వేమని అనుకుంది అనుకోండి. అలా అనుకున్నంత మాత్రాన దేవుడు అంటున్నాడు, అమ్మా కన్నుకున్న ప్రాధాన్యత కన్నుకి ఇచ్చాను, దానికి అప్పగించవలసిన పని గొప్పతనం దానికుంది. అలాగైనంత మాత్రం నువ్వు ఏ విషయంలో నువ్వు తక్కువ, నువ్వు ఏ విషయంలో నీకు చిన్నతనం వచ్చింది చెప్పు. దానికున్న ఆధిక్యత, దానికున్నటువంటి గొప్పతనం దానిది. ఒక చెవుగా కన్ను చేయలేనటువంటి అద్భుతమైనటువంటి గొప్ప పని చెవుగా నువ్వు చేస్తావమ్మా. దాని గొప్పతనం దానిది, నీ గొప్పతనం నీది. తన దగ్గర నువ్వు తక్కువ కాదు, నీ దగ్గర తనకు తక్కువ కాదు. దేవుడు ఎంత కాంప్రమైజింగ్గా మానవ దేహంలో అవయవాల మధ్య ఒకవేళ ఈ విభేదం రాకుండా ఉంటాదేమోనని, లేదా రాకుండా ఉండి నిమిత్తం ఈ ఆలోచన కూడా మానవ దేహంలో ఎవరికి కూడా పుట్టకుండి నిమిత్తం దేవుడు ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ ఆన్సర్ పాజిటివ్ నెగిటివ్ రెండింటిని రేస్ చేసి ఎలా చెబుతున్నాడు చూడండి ప్రియులారా. కన్ను గురించి ఏమన్నాడు? నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని దాన్ని కాకపోలేదు. ఒకవేళ నీ పాయింట్కి నేను వచ్చేస్తున్నాను అమ్మా. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ ఆయన? ఇప్పుడు ఒకవేళ శరీరం అంతా కూడా ఇంత పెద్ద కన్ను ఉందనుకో, మరి ఎక్కడ వింటుంది ఈ దేహం? ఇప్పుడు నీ రూట్లోనికి వస్తానమ్మా, నువ్వేదో అలిగేటట్టు ఉన్నావు, ఇప్పుడు నీ రూట్లోనికి వస్తాను, ఇప్పుడు చెవుని తీసేద్దాం, శరీరం అంతా కూడా ఇంత కన్ను పెడదాం. ఆ కన్ను ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది, కన్నే పెట్టేద్దాం. మరి కన్నుతోనే అటు ఇటు చూస్తూ ఉంటావు, బాగానే ఉంటుంది. ఇప్పుడు వెనుక నుండి ఏవైనా వచ్చాయి అనుకోండి, ఎవరైనా హార్న్ కొట్టారు అనుకో, నీకు ఎప్పుడు వినిపిస్తుందా? వినిపించదా? వినబడదు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? ప్రమాదం. ఇప్పుడు కన్ను శరీరం అంతా కన్ను అయితే మరి వినటం ఎక్కడ వినటం? కాబట్టి శరీరంలో నేను పెట్టి అమర్చినటువంటి ప్రతి అవయవము కూడా నిన్ను ఎందుకు పెట్టానో, నీకున్న గొప్పతనం ఏంటో, నీకున్న ఆధిక్యత ఏంటో నీకు ఇచ్చాను. ఇంకొక అవయవాన్ని కూడా ఇంకొక అవయవంతో ఎప్పుడు కూడా కంపారిజన్ వద్దు, కంపేర్ చేసుకోవద్దు. తన గొప్పతనం తంది, నీ గొప్పతనం నీది, నీ పనితనం నీది, తన పనితనం తనది. అదేంటండి లోకమంతా అది చూసేస్తుందండి అని అంటావా ఒక చెవుగా? మరి అలా అనుకుంటే నువ్వు అన్నీ వినగలవు. కన్ను వినగలదా? మరి కన్ను ఇప్పుడు అలగాలి? ఇప్పుడు చెవి అలిగింది అనుకోండి, మరి చెవి ఏం చేయాలి? దేవుడు ఎంత చక్కగా దేవుడు చెప్పాడు పిల్లరా, శరీరం అంతయు కూడా కన్నే అయితే వినుట ఎక్కడ? అంత ఒకవేళ ఇప్పుడు చెవి దగ్గరికి వచ్చాం, అంత ఒకవేళ వినుటియే అయితే ఇప్పుడు ముక్కు పని ఎక్కడుంది? ఇప్పుడు కళ్ళు చెవులు, అమ్మ నేను రాజుకి వచ్చాను, మొత్తానికి మీ ఇద్దరిని పెట్టాను శరీరంలో. ఇప్పుడు ఎన్నో ఈ ప్రకృతిలో సువాసనలు పెట్టాను, సువాసనలన్నీ కూడా ఆస్వాదించాలని అంటే ఇప్పుడు ఏం అవసరం? దేవుడు ఏమంటున్నాడండి? శరీరం అంతయు కూడా అంత వినుటియే అయితే వాసన చూడటం ఎక్కడ? అంత నేనే వినేస్తానండి. కళ్ళుకు చోటవును, కాలుకు చోటవును, తలకు చోటవును, చెవులకు చోటవును, అంతా నేనే వినేస్తానని చెవులు అనుకోండి. ఇప్పుడు వాసన సంగతి ఏంటి? ప్రకృతిలో ఇన్ని వాసనలు పెట్టానే, అది ఎవరి కోసం? నా కోసం కాదే, నీ కోసం. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు దేహం అంతా కూడా ఒకే అవయవం ఉంటే బాగున్ను, ఒకవేళ అని నువ్వు అనుకుంటే, ఇప్పుడు అంత వినటం అనుకుంటే, అంతా చూడటమే అనుకుంటే, ఇప్పుడు చెవి పని ఎక్కడ? ఒకవేళ అంత వినటమే అనుకుంటే ఒక ముక్కుగా వాసన చూసే పని ఎక్కడ చెప్పండి? దేవుడు నిజంగా హ్యాట్సాప్ అండి. ప్రతి అవయవాల మధ్య ఈ సఖ్యత ఏర్పడటం కోసం ఎలా రాజీని కుదురుస్తున్నాడో చూడండి ప్రియులారా, మానవ దేహంలో. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అలా కిందకి వెళ్ళండి. 18వ వచనం, అయితే దేవుడు అవయవములలో
ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచును. అయితే దేవుడు అవయవాలలో ప్రతి దానిని కూడా తన ఇష్టం, ముందుగా చెప్పాను కదా, మన ఇష్ట ప్రకారం ఈ దేహంలో ఏ అవయవము కూడా లేదు. ఒకవేళ మన ఇష్ట ప్రకారం అని అనుకుంటే ముందు జరిగినటువంటి ఈ గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు కూడా శరీర అవయవాల మధ్య వచ్చుండేవేమో. మనకు నచ్చినట్టుగా మానవ దేహ నిర్మాణం జరుగుంటే, కన్ను అయితే చిన్నదిగా ఉంటుంది కాబట్టి, కాల పెద్దదిగా ఉంటుంది కాబట్టి కన్ను మీద చిన్న చూపు చూస్తుంది, అంతే కదా. ఒక్కడు తన్నాను అనుకో, మరి వెళ్ళిపోతాం మరి అని అంటారు చూడండి. చెయ్యి ఉందనుకోండి, చూసావా దగ్గరగా ఉంది, వేలు పొడుస్తుంది అనుకో, అప్పుడు నువ్వు గుడ్డుదానం అయిపోతావు, చెయ్యి అన్నది అనుకోండి. ఈ రకమైన గొడవలు రాకపోవా మన ఇష్ట ప్రకారం జరుగుంటే? అందుకే చెవికి కన్నుకి కానీ, కన్నుకి కాలుకి కానీ, కాలుకి చేతులకు కానీ, మిగతా అవయవాలకి కానీ మధ్యన గొడవ రాకుండా ఎప్పుడు ఉంటుందంటే మన ఇష్ట ప్రకారం లేనప్పుడే. మన ఇష్టాలు వేరు కదండి. మన ఆలోచనలు, మన తలంపులు ఆకాశానికి భూమికి మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో, దేవుడు ఆలోచనలకి తలంపులకి కూడా ఎంత వ్యత్యాసం ఉందంట. అంత వ్యత్యాసం అంటే యెషయా గ్రంథం ఎంత 58:5 అక్కడ ఉంటుంది చూడండి. ఎంత వ్యత్యాసం, మన ఆలోచనలన్నీ ఇలా ఉంటాయి. కానీ దేవుడు ముందుగానే మానవ దేహంలో పెట్టినటువంటి ప్రతి అవయవాల మధ్య ఈ సఖ్యత ఎందుకు ఏర్పరుస్తున్నాడో ఒక చక్కనైనటువంటి గుణపాఠాన్ని మనకు నేర్పించాలనుకుంటున్నాడు ప్రియులారా. నిజమండి. అయితే దేవుడు 18వ వచనం, అయితే దేవుడు ఈ అవయవాలలో ప్రతి దానిని కూడా మన ఇష్ట ప్రకారం, మన చిత్త ప్రకారం, మన ఆలోచనల ప్రకారము కాకుండా ఆయన నిర్మించి ఆయనకి నచ్చిన అవయవాన్ని ఈ దేహంలో పెడుతున్నాడు కాబట్టి తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. ఇప్పుడు తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారం ఈ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవ దేహంలో ఉన్న ప్రతి అవయవాలన్నీ కూడా ఆయన పెట్టాడంట. ఆయన పెట్టాడు కాబట్టి ప్రతి అవయవము కూడా కుదురుగా, నెమ్మదిగా, సఖ్యతగా, గొడవలు లేకుండా, అల్లర్లు లేకుండా, అవయవాలన్నీ కూడా ఒకటి చిన్నది ఉన్నా, ఒకటి పెద్దది ఉన్నా, కొన్ని లోపల ఉన్నా, కొన్ని బయట ఉన్నా, కొన్ని బయట ఉండి కనిపించకుండా ఉన్నా, ఒక్కొక్కటి పనితీరు ఒక్కటి ఉంది. ఏ గొడవలు ఏమీ లేకుండా కూడా సామరస్యంగా ఉంది ప్రియులారా ఈ మానవ దేహం. అమ్మో, ఒకవేళ మన ఇష్ట ప్రకారం అయితే మన ఇష్టాలు, మన కోరికలు మామూలుగా ఉండవు. అందుకే దేవుడు తన ఇష్ట ప్రకారం మానవ దేహంలో ప్రతి అవయవాన్ని కూడా పెట్టాడంట. తర్వాత పెట్టి 19వ వచనం, అవన్నీ ఒక్క అవయవమైతే ఇక శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరము ఒకటే. అవయవాలు అనేకములుగా ఉన్నప్పటికీ కూడా నేను ఇటువైపు ఉన్నాను కాబట్టి నా పని నేను చూసుకుంటున్నాను చెప్పేసి శరీరాన్ని విడిచిపెట్టి ఆ చెయ్యి వెళ్ళిపోదు. నేను పైన ఉన్నాను కాబట్టి ఎప్పుడు నేను పైకి వెళ్ళిపోతానని చెప్పేసి మెడకాయను వదిలేసి తల ఎప్పుడు పైకి వెళ్ళిపోదు. అన్నీ ఒకదానికి ఒకటి అలా కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు నేను కింద ఉంటాను కాబట్టి నాకు నచ్చినట్టుగా పారిపోతానని చెప్పేసి కాలు పారిపోయి అనుకోండి, అప్పుడు దేహం అంతా ఏమైపోద్ది? కాలు పారిపోవడానికి లేదు, నోరు ఉంది కదని చెప్పేసి నేను నాకు నచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు అంటే వెంటనే చెయ్యాలి, షటప్ అని చెప్పేసి చెయ్యాలి, నోరు మూసేస్తుంది, అంతే కదండి. పలానాది చెడుగా ఎక్కడ కనిపిస్తుంది అనుకోండి, వెంటనే చేతులు లేపి కన్ను, లేకపోతే చేతులు చచ్చుబడిపోయి అనుకోండి వెంటనే రెప్పలు వేసేస్తాం. అంటే ఈ సిస్టమ్ చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా మానవ దేహంలో పెట్టాడు ప్రియులారా. చదవండి. కనుక ఇప్పుడు కన్ను ఈ చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. ఎందుకబ్బా చెప్పలేకపోతుంది? ఎందుకు చెప్పలేకపోతుంది? కన్నంట నీవు నాకు అక్కర్లేదు. ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అన్నారంట పెద్దలు. అది ఎవరో తెలియని వాళ్ళు అంటారు. బైబిల్ తెలిసినవాడు కన్ను అని అన్నాడు, అన్ని అవయవాలు ప్రధానమేనని అంటాడు. కానీ ఇక్కడ కన్ను ఏమంటుంది? కన్ను ఈ చేతితో చెయ్యి నువ్వు నాకు అక్కర్లేదు, ఎప్పుడు చూసినా కూడా నువ్వే అన్ని పనులు చేసేస్తావు, లేకపోతే అన్ని నువ్వు నోరుకి అందిస్తావు. ఏ రోజైనా కన్నుకి నాకు ఏదైనా పెట్టావా? కన్నుకి ఏ రోజైనా మంచి చెడ్డ నువ్వు చూసావా? నువ్వు నాకు అక్కర్లేదు, నీ జట్టు పీసు టూండామని చెప్పేసి దీని మీద అలిగింది అనుకోండి, అలాగే ఏమైనా అలిగే అవకాశాలు ఉన్నాయా? లేవు. ఎందుకు లేదు? దేవుడు అక్కడ అది అంటున్నాడు, కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. ఎందుకు చెప్పలేకపోతుంది? రెండోది తల. ఇప్పుడు కిందకు చూసింది అనుకోండి, ఏం కనబడతాయి?
పాదాలు కనబడతాయి. తల, పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పచాలదు. నువ్వు నాకు అక్కర్లేదే, పాదాలు, నువ్వు కింద ఉండాలి ఎప్పుడు కూడా, నువ్వు నాకేం అవసరం లేదు, చూసావా నేను ఎంత పైకున్నానో అని చెప్పేసి అక్కర్లేదని చెప్పేసి ఇప్పుడు కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? శరీరం నువ్వు విడిచిపెట్టి కళ్ళు ఎక్కడికి పారిపోతాయి? పాదం ఏమంటది? నువ్వు వాళ్ళకి అనుకుంటావు కానీ ఈ దేహంలో నువ్వు నాకే కనెక్ట్ అయ్యి ఉండాలి, నేను ఎటు వెళ్తే నాతో పాటు ఆ కళ్ళు కూడా నువ్వు రావాలి, తప్పదు, లాభం లేదు, మన ఇష్ట ప్రకారం ఈ అవయవాల నిర్మాణం జరగలేదు, దేవుని చిత్త ప్రకారం జరిగింది కాబట్టే ఈ కన్నుగా నేను చెయ్యి, నువ్వు నాకు అక్కర్లేదు నేను చెప్పలేను. ఎందుకనంటే నా ఇష్ట ప్రకారం లేకపోతే మనిషి ఇష్ట ప్రకారం ఈ నిర్మాణం జరగలేదమ్మా, మన తండ్రి ఆయన ఇష్ట ప్రకారం జరిగింది, అందుకే నేను చెప్పలేను, ఉండు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్ అని చెయ్యితో అనాలి. ఆ తర్వాత కళ్ళు ఏమంటే తర్వాత మాటలు ఇప్పుడు చదివిన మాట, ఈ తల పాదములతో మీరు నాకు అక్కరలేరని చెప్పచాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో. ప్రశ్న, శరీరంలో ఏ అవయవాలు బలహీనంగా ఉంటాయండి? అట్లా చెప్పండి, కామన్గా మీకు తెలిసింది ఏదైనా చెప్పండి. మన శరీరంలో ఒకసారి ఆలోచించండి, బలహీనమైనవి ఏ ఉన్నాయి అవయవాలు? చెప్పండి ఏదో ఒకటి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? శరీర అవయవములో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. ఇప్పుడు జాన్సన్ అన్నాడు వెంట్రుకలనని. శరీరంలో వెంట్రుకలైనవి బలహీనములని ఒకవేళ మనం అనుకుంటే, జుట్టు కోసం ఈరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి, వీకేర్ అని చెప్పేసి టీవీలో యాడ్ వస్తుంది చూడండి, పట్టతల మీద జుట్టు మెలిపిస్తాం అని చెప్పేసి వీధిలో మరి ఉల్లిపాయలు అమ్మేవాడిలాగా వాళ్ళు అలాగే యాడ్లు ఇస్తున్నారు చూడండి. జుట్టు లేని వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధలేంటో. నిజమండి, జుట్టు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి, బట్టతల ఉండకూడదు. అంతేకాదు ఈ జుట్టు ఉండటం వల్ల తల బోడిగుండు ఉందనుకోండి త్వరగా హీట్ ఎక్కిపోద్ది, తలనొప్పి వచ్చేస్తుంది. ఏదైనా రాడు పడింది అనుకోండి కొంతవరకు జుట్టు కాస్తుంది, దెబ్బ తగలకుండా ఉంటుంది. ఏంటి, ఏది బలహీనమని మనం అనుకుంటామో దేవుడు అబ్బబ్బబ్బా ఎంత చక్కగా చెప్పాడండి. శరీరములో ఏది బలహీనమనని, ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములు, అవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఉంది. ఇంకా తర్వాత, ఒకవేళ శరీరంలో ఏ అవయవాలు ఘనత లేవని తలంతుము ఆ అవయవములన్నీ కూడా మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. ఏ అవయవాలు ఘనం లేదని చెప్పేసి మనం అనుకుంటాం, అప్పుడప్పుడు మనకు అనుకుంటాం. స్నానం చేసేటప్పుడు, లేకపోతే మనం ఇంటిలో ఉండేటప్పుడు, ఒంటరిగా ఉండేటప్పుడు, అసలు ఇవి ఎందుకు ఉన్నాయి, వీటి అవసరత ఏముంది? క్యాజువల్గా మనకు వచ్చే ఆలోచనలు ఇవి, దీని పని ఏముంది అసలు, అది మనకు అర్థం కాదు, ఎందుకు పనికిరాదని చెప్పేసి మనం అనుకుంటాం. కాదు ప్రియులారా, దేవుడు మానవ దేహంలో అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఏది కూడా వృధాగా మానవ దేహంలో పెట్టలేదు. ఏదైతే ఘనహీనమని ఒకవేళ మనం అనుకుంటున్నావో ఈ మానవ దేహంలో, అపెండైటిస్ అంటారు కదండి, అంటే 24 అవర్స్లో కడుపు నొప్పి వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తారు, ఆపరేషన్ చేసి ఒక పెళ్ళికి ఉంటుందంట, దాన్ని కట్ చేసి తీసేస్తారు. అది తీసేసిన తర్వాత మనిషి యొక్క ఆరోగ్యం బాగుంటుందని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందంట. ప్రేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలో చెడు బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది వెంటనే తినేసి అది సిస్టమేటిక్ అంతా కూడా ఆరోగ్యంగా పనిచేయడానికి ఆ చిన్న ప్రేగు ఎంత ఉంటుందండి కొన, దాని పనితీరు అంత గొప్పగా ఉంటుందండి. మొత్తం దేహం అంతటికి కూడా ఆరోగ్యానికి మూలం అదేనండి. కానీ 24 గంటల్లో ఆ కడుపు నొప్పి వచ్చిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారు, అదే కట్ చేసి తీసేస్తారు. అంటే ఏది పనికిరాదని ఒకవేళ మనం అనుకుంటున్నామో అదే ఘనమైనదని దేవుడు అంటున్నాడు. శరీరంలో ఏ అవయములు ఘనత లేదని తలంతుమో ఆ అవయములు మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరము కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరము కాని అవయములకు ఎక్కువైనటువంటి సౌందర్యం ఉంది ప్రియులారా. మనం ఏం చేస్తాం, ఇంకొకరితో కంపేర్ చేసుకున్నాం. అసలు ఆ కంపారిజన్ బైబిల్కి విరోధం. నాకన్నా ఆ అమ్మాయి చాలా బాగుంది అని అనడం తప్పు, నాకన్నా ఆ అబ్బాయి చాలా బాగున్నాడు అని అందమే తప్పు. ఎందుకు తప్పు? నీకున్న అందం నీది, నాకున్న అందం
నాది. బ్లాక్ బ్యూటీ అంటారు, వైట్ బ్యూటీ అంటారు, మిల్క్ బ్యూటీ అంటారు, ఆ తర్వాత రెడ్ బ్యూటీ అంటారు. ఎందుకు ఇన్ని బ్యూటీలు? దేవుడు పెట్టాడు కాబట్టి. ఇంకొక నాలాగా అతడు లేడు, నాలాగా ఆవిడ ముక్కు లేదు, నాలాగా ఆయన కాలు లేదు అని కంపేర్ చేసే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అవమానించినట్టే. నీ శరీరంలో ఉన్న అవయవాలకి గొప్పతనం నీది, నా శరీరంలో ఉన్నటువంటి అవయవాల గొప్పతనం నాది. నేను బ్లాక్గా ఉంటాను, నాకు దేవుడిచ్చిన అందం, ఇది దేవుడిచ్చినది. కళ్ళకు హత్తుకొని ప్రసాదంలో దాన్ని స్వీకరించాలి. ప్రసాదం అని అంటే ఇంకో పర్యాయపదం ఇవ్వటం అని దాని అర్థం. దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడిచ్చింది కళ్ళకు హత్తుకొని మనం తీసుకోవాలి. దేవుడు అక్కడ సౌందర్యాన్ని గురించి చెబితే ఏమంటున్నాడంటే, సుందరములైన మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కూడా అవసరం లేదు. అప్పుడప్పుడు చూడండి, పెదాలు బాగుంటాయి, దానికి ఇంత పేడలాగా రాస్తారండి. ఇప్పుడు నా పెదాలు ఇలా అనుకుంటే ఇప్పుడు నా పెదాలు నాకేమైనా కనబడతాయా? ఇప్పుడు నేను సాటిస్ఫాక్షన్కి ఫీల్ అవ్వడానికి ఎదుటోడికి కనిపెడతాయి. ఎదుటోడికి కనిపించడానికి నువ్వు లిప్స్టిక్లు రాస్తున్నావా? ఎదుటోడికి కనిపించడానికి నువ్వు ఐబ్రోస్ చేయిస్తున్నావా? ఫేస్ ఆయిల్ ఏదో అంటారు, ఫేషియల్ అంట. దేనికి ఇది? ఆల్రెడీ అందంగానే ఉన్నాయి నీ పెదాలు, అందంగానే ఉన్నాయి. నీ మానవ దేహంలో ప్రతి అవయవం అందమే. దేవుడు ఇక్కడ చెప్పండి, నేను చెప్పలేదు. సుందరమైనటువంటి అవయవములకు ఎక్కువ సౌందర్యము, కానీ మనము లేనిపోని పేడ అంతా మనం ఒంటి మీద వేసుకుంటాం. బైబిల్కి విరుద్ధం అండి. ఆలోచించండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుడు ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాడంటే ప్రియులారా, మరొక మాట కింద ఇంకొక మాట అన్నాడు. ఏమనని? అయితే శరీరములో వివాదము లేక అవయములో ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి ఈ శరీరాన్ని అమర్చి ఉన్నాడు. శరీరంలో వివాదము లేక ఎందుకు వివాదము లేకున్నటువంటి మానవ దేహంలో ప్రతి అవయము కూడా ఒక సిస్టమేటిక్ పనిచేస్తుందనంటే, చిన్నదాన్ని నువ్వెక్కడ చిలకను చూపు చూస్తావేమోనని దేవుడు ఏమంటే, అవయవములో ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరంలో అమర్చించాడు. చిన్నది కదా అని చెప్పేసి నువ్వు చులకను చూపు చూడకు, దానికే ఎక్కువ ఘనత. కన్ను చిన్నదండి, చిన్న చీమకల్లాడు కన్ను. చీమకల్లాంటి కళ్ళు అయితే ఏముంది, ప్రపంచాన్నే చూడగలుగుతున్నాయి. చిన్న చీమకళ్ళుకే ఎక్కువ ఘనత. చిన్న అవయవం అని నువ్వు అనుకుంటున్నావు, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత చాలా గొప్పది ప్రియులారా. మానవ దేహం యొక్క నిర్మాణం అంటే అద్భుతం, అమోఘం ప్రియులారా. వివాదం లేకుండా చిన్నదానికి దేవుడు ఏం చేశాడంట, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరాన్ని అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఎందుకు ఈ రిలేషన్షిప్ ఉంది చెప్పండి? కంటిలో ఏదో నలుసుపడింది, వెంటనే రెప్పలు అక్కడక్కడ కొట్టేసుకుంటాయి. అది కొట్టుకుని వెంటనే ఏం చేస్తే తెలుసా, కనురెప్పల లోపల ఒక వాటర్ సిస్టమేటిక్ పెట్టాడు, వాటర్ పైప్ లైన్ పెట్టాడు దేవుడు. వెంటనే లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు పోవాలంటే రెప్పలు అలా కొడుతూ ఉండాలి. ఒక్క పొడి రెప్పలు ఉన్నాయి అనుకోండి, రెటీనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొడి రెప్పలు ఉండటం వల్ల రెటీనా ప్రాబ్లం ఏర్పడుతుంది. రెటీనా ప్రాబ్లం ఎప్పుడు ఏర్పడుతుందంటే లోపల చెమ్మ ఉండాలనంటే నీటి శాతం ఉండాలి. మరి కంటిలో ఏదైనా నలుసుపడిన వెంటనే వాటర్ వచ్చేస్తుంది, వెంటనే రెప్పలు కొట్టుకుంటాయి, వెంటనే చేతులు వచ్చేస్తాయి, ఈ చేతులు ఇలాగ నలిపేసుకుంటాం, కచ్చిఫ్ ఉంటే కచ్చిఫ్తో తుడుచుకుంటాం. ఒక అవయవము శ్రమ పడినప్పుడు ఈ అవయవాలన్నీ కూడా అయ్యో మన ఫ్రెండ్కి ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి చేతులు వచ్చేస్తాయి, మన ఫ్రెండ్కి ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి రెప్పలు కొట్టుకుంటాయి. అయ్యబాబు ఇప్పుడు డస్ట్ పడింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎలాగైనా బయటకు తుడిసేయాలని చెప్పేసి వాటర్ పైప్ లైన్ అంతా కూడా కొలాయి ఇప్పుతుంది. ఏంటండి ఈ సిస్టమ్? కాగా ఒక కూడా దానితో కూడా శ్రమ పడతాయి. కన్నుకు బాగా జరిగిందిలే, అలా నడుస్తూ రాయేదైనా తన్నుకున్నాం అనుకోండి, కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, చెయ్యి వెంటనే వెళ్ళిపోద్ది కాళ్ళు దగ్గరికి. అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది, అడిడాడు తల అడిడాడు తిరుగుతుంది. ఈ తల్ల ఉన్న కళ్ళు అన్ని అడిడు తిరుగుతూ ఉంటాయి, మెదడు పనిచేస్తూ ఉంటుంది, కళ్ళుకి సిగ్నల్ వేస్తుంది. ఎక్కడ ఏముంది వెంటనే సిస్టమేటిక్ ఎంత పనిచేస్తుంది. ఎక్కడైనా క్లాత్ ఉందా, పాకెట్లో కర్చీఫ్ ఉందా, వెంటనే వెళ్ళి కర్చీఫ్ పెడతాం, బ్లడ్ పోకూడదు, ప్రాణం పోతుంది. ఏంటండి ఈ యూనిటీ? తర్వాత ఏమంటున్నాడండి, ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయములన్నీ కూడా దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ కూడా దానితో కూడా
సంతోషించును. హ్యాపీ. బా, చక్కగా నిలబడి గంట ప్రసంగం చేశాను అనుకోండి, ఈ ఘనత అంతా ఎవరికి దక్కాలి యాక్చువల్గా? ఎవరికి? నోటికి. నోటి ద్వారా కదా గంట సేపు నేను ప్రసంగం చెప్తున్నాను. ఈ ఘనత అంతా ఇప్పుడు ఎవరికి దక్కాలి? నోటికి కేవలం మాత్రమే దక్కకున్న దేవుడు ఈ ఘనత అంతా కూడా వేణు అని అన్నాడు. వేణు అని అంటే ఏంటి? దేహం. దేహం అని అంటే అనేక అవయవాల సమ్మేళనం. అంటే ఒక అవయవము ద్వారా ఒక ఘనపరిచే కార్యక్రమం జరిగేటప్పుడు అవయవాలన్నిటికీ కూడా ఘనత. ఆల్ ఈజ్ ఈక్వల్. బా, లేదంటే నేనే కష్టపడి కట్టెలు కొట్టానండి అని చెప్పి చెయ్యి కష్టపడినప్పుడు చేతులకి ఏమైనా దండేసి అక్కడ ఏమైనా బొట్టు తిలకం పెడతారండి? బొట్టు తిలకం ఎక్కడ పెడతారు? ఇక్కడ పెడతారు. అదేంటిది? కష్టపడి పని చేసింది చెయ్యి కదా. లేదండి, దేవుడు పెట్టాడండి ఆ సిస్టమ్. దేవుడు ఆ యూనిటీ పెట్టాడండి మానవ దేహంలో. ప్రియులారా, ఇంతవరకు కూడా ఈ మానవ దేహం ఎంత యూనిటీ, ప్రతి అవయవం మధ్య కూడా గొడవ, సఖ్యత, ఈ గొడవ విభేదం ఏది లేకుండా యూనిటీగా, ఐకమత్యంగా ఒకరి కష్ట సుఖంలో ఒకరు పాలు పంచుకుంటూ, చెవికి కష్టం వచ్చేటప్పుడు చెయ్యికి కష్టం వచ్చేటప్పుడు మిగతా అవయవాలకి కష్టం వచ్చేటప్పుడు, కాలుకి కష్టం వచ్చేటప్పుడు అన్నీ కూడా ఈ యూనిటీగా దేవుడు ఎందుకు పెట్టాడునంటే ప్రియులారా, మనకు తెలిసిన మాటే. ఒక మాట చూద్దామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం ప్రియులారా, త్వరగా చూసుకుని ముగించుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. జాగ్రత్తగా చదవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనమునంటే బహువచనం. అంటే ఇద్దరు లేదా ముగ్గురు లేదా 100 మంది, 1000 మంది, 2000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది, బహువచనం. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి ఈ వచనాన్ని. ఇంతవరకు కూడా మానవ దేహంలో ఉన్నటువంటి అవయవాల మధ్య ఉన్నటువంటి ఈ సఖ్యత, యూనిటీ ఎంత గొప్పదో, ఎంత గొప్పదిగా దేవుడు మానవ దేహాన్ని నిర్మించాడో మనకు అర్థమైంది ప్రియులారా. ఇప్పుడు ఇవే మానవ దేహాలతో ఇక్కడ ఉన్నట్టు కూర్చున్నటువంటి మీరు అందరూ ఉన్నారు, మాట్లాడుతున్నటువంటి నేను ఉన్నాను. నా దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఎంత గొప్పవో ఇప్పుడు నాకు అర్థమైంది. మీ దేహాల్లో ఉన్నటువంటి అవయవాలు ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనవో మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు మీ అవయవాలు, మీ దేహం యొక్క గొప్పతనం మీది, నా అవయవాల దేహం యొక్క గొప్పతనం నాది అనే భావన కూడా ఉండకూడదని దేవుడు ఇంకొక సిస్టమ్ కూడా పెట్టాడు ప్రియులారా. ఏంటంటే ఆ సిస్టమ్? 25వ వచనం. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము. ఇప్పుడు వినయశాలి తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట నేను ఇప్పుడు చదువుతాను. వినయశాలి నేను ఒకరికి ఒకరం అవయవాలమై ఉన్నాము అని అన్నాను నేను. ఇప్పుడు దేవుడు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? నేను వినయశాలికి అవయవాలుగా ఉన్నాను, వినయశాలి నాకు అవయవాలుగా ఉన్నాడు. పాయింట్ అర్థమైంది కదండి? నేనేమైనా లేని చెప్పాను. మనం ఒకరికి ఒకరం అవయవాలుగా ఉన్నాం. రఘుకి నేను అవయవాలుగా ఉన్నాను, రఘు నాకు అవయవాలుగా ఉన్నాడు. అంటే ప్రియులారా, నా అవయవాలు మీ దగ్గర ఉన్నాయి, మీ అవయవాలు నా దగ్గర ఉన్నాయి. అర్థమైంది కదండి కాన్సెప్ట్? నీకు నేను అవయవాలుగా ఉన్నాను, నాకు మీరు అవయవాలుగా ఉన్నారు. ఇప్పుడు ఇంతవరకు కూడా ముందు వచనాలలో నా దేహంలో, ప్రతి మనిషి దేహంలో ఉన్న అవయవాలు ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనవో, వాటి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్, రిలేషన్షిప్, యూనిటీ ఎంత మరి గొప్పది, ఉన్నతమైనదిగా దేవుడు మరి వివరించి చెప్పాడో మనం మాటలన్నీ కూడా చదువుకున్నాం ప్రియులారా. అర్థమైంది. నా దేహం అవయవాలు గొప్పతనం, మీ దేహం అవయవాలు గొప్పతనం. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ అవయవాలు మీకు దేహంగా ఉన్నాయి, మీ అవయవాలు నాకు దేహముగా ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న, మీ అవయవాలను కలిగి ఉన్నది నేనైతే, నా అవయవాలను కలిగి ఉన్నది మీరైతే, నా అవయవాలన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీరు ఎంత బాగా చూసుకోవాలి? చెప్పండి, ఎంత బాగా చూసుకోవాలి?
చాలా బాగా చూసుకోవాలి. మనం అనుకుంటాం ఇవి నావి అని అంటారు. మహేంద్ర వాళ్ళ చిన్న పాప ఉందండి, అమ్మా నాది అంటది. చిన్నపిల్లలు అలాగ అంటారు, నావి అని. ఈ దేహం అవయవాలన్నీ కూడా అనుకుంటాం. మనం ఒకరికి ఒకరము కూడా అవయవములై ఉన్నామని చెప్పి దేవుడుని అంటే ప్రియులారా, ఇదంతా తీసుకొచ్చి దేనికి ముడిపెట్టాడో తెలుసా? సంఘానికి ముడిపెట్టాడండి. నా అవయవాలు మీరైతే, నీ అవయవాలు నేనైతే, ఇప్పుడు మీ అవయవాలు కలిగి ఉన్నటువంటి నేను మిమ్మల్ని ఎంత బాగా నేను చూసుకోవాలో మీరు చెప్పండి. మిమ్మల్ని ఎంత ప్రేమగా నేను చూసుకోవాలి, మిమ్మల్ని ఎంత గొప్పగా నేను ఆదరించాలి. మీ కష్ట సుఖాల్లో, మీ ఇబ్బందులలో, మీ యొక్క మరి ఏ విషయంలోనైనా మీకు కష్టం వచ్చేటప్పుడు ఆదుకోగలుగుతున్నానా? మీ ఇబ్బందుల్లో పరామర్శించగలుగుతున్నానా? నీ పట్ల ప్రేమను చూపించగలుగుతున్నానా? నీ పట్ల ఆప్యాయతను కనపరచగలుగుతున్నానా? ఎందుకు మీ పట్ల నేను చూపించాలనంటే, నా అవయవాలన్నీ మీరే కదా, నా అవయవాలను నేను బాగా చూసుకోవాలి కదా అనుకుంటే ప్రియులారా, ఇప్పుడు మరొక మాట చూసిన తర్వాత మరలా ఇక్కడికి వద్దామా ప్రియులారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనానికి రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరంటే ఎవరు? నా అవయవాలు మీరు, మీ అవయవాలు నేను. మనము ఒకరికి ఒకరము అవయవాలమై కలిగి ఉన్నటువంటి మనం ఇప్పుడు 27వ వచనంలో ఏమంటున్నాడు? అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. ఒకసారి ఆ ఇమేజ్ చూపించండి ఒకసారి. మనం ఇప్పుడు ఏంటంట, ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు? అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. అక్కడ ఏమని రాయబడిందండి? క్రీస్తు యొక్క శరీరం, అదంతా కూడా సంఘం. ఆ సంఘంలో ఒక్క అవయవం ఉందా? ఎంతమంది మనుషులు ఉన్నారండి? కనిపిస్తున్నారా? అనేక మంది సభ్యుల సమూహమే సంఘం. ఆ సంఘంలో చెయ్యిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు చూడండి. ఆ చెయ్యిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులకి ఎన్ని అవయవాలు ఉన్నాయి. ఆ చేతిలో మనకి రూపం అయితే కూడా ఒకే ఆకారం కలిగి ఉంది, కానీ ఆ చేతిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులలో ఒక్కొక్కరిని కూడా మరలా పక్కకు తీస్తే ఆ సభ్యుడైనటువంటి వ్యక్తికి ఎన్ని అవయవాలు ఉన్నాయి. ఆ వ్యక్తికి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పైన ఉన్నటువంటి వ్యక్తికి కనెక్షన్ అయి ఉంటే, పైన ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అవయవాలన్నీ కింద ఉన్నటువంటి వ్యక్తికి కనెక్షన్ అయి ఉన్నాయి. ఎఫెసు పత్రిక చదువుకున్నాం, మనము ఒకరికి ఒకరమై అవయవములై ఉన్నామని అని అక్కడ ఎఫెసు పత్రికలు చెప్పాడు. అంటే పైన ఉన్నటువంటి మనిషి యొక్క అవయవం, కింద ఉన్నటువంటి మనిషి యొక్క అవయవాలకి మధ్యన సంబంధం ఉంది. అంటే ఒక యూనిటీ. ఇలా యూనిటీ కలిగి అవయవాలు కలిగి ఉన్నటువంటి మనం, అనేకమైనటువంటి మనం, ఇక్కడ ఇమేజ్ అలాగే ఉంచండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. వేరు వేరు అవయవములై ఉన్నారు. మనం క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నాము. అంటే మానవ దేహం యొక్క నిర్మాణంలో దేవుడు చేసినటువంటి ఈ యూనిటీ ఎందుకు చేశాడంటే, ఈ దేహంలో అవయవాలన్నీ కూడా సఖ్యత కలిగి పనిచేయాలి. ఈ అవయవాలన్నీ కూడా మీకు నేను అవయవాలైతే, మీరు నాకు అవయవాలైతే, మన ఉభయములు కూడా క్రీస్తుకు అవయవములమైతే, క్రీస్తుకి అవయవములైతే, ఈ క్రీస్తు యొక్క దేహంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి 25 వచనాల ప్రకారం అవయవాల మధ్య యూనిటీ. ఒక అవయవము మరి కష్టపడినప్పుడు ఇంకొకటి వాదార్చడం, ఏడ్చేటప్పుడు కన్నీళ్లు తుడటం, శ్రమ పడేటప్పుడు ఇంకొకటి వచ్చి పరామర్శించటం, ఈ యూనిటీ అంతా కూడా ఉండవలసిన అవసరత ఉంటే, ఈరోజు క్రీస్తు సంఘములో లేదా క్రైస్తవ్యంలో ఈ యూనిటీ ఉందా? నా గొప్పతనం నాది, నేనెవరో తెలుసా, ఆఫ్టర్ ఆల్ నువ్వు అసలు బైబిల్కి విరోధం ఆ మాట. దేని బట్టి నీకు ఆధిక్యత? ఏది ఘనహీనమైన మీరు తలంచుదురో అది ముఖ్యముగా దేవుడు ఏమన్నాడు? ఘనమైనదే. మనం అనుకుంటాం వీళ్ళు ఇలా అంటారు, లేకపోతే వాళ్ళు పనికిరారు, లేకపోతే వీళ్ళని చిన్న చూపించడం, వాళ్ళని చిన్న చూపడం. మీరేంటి పేరు పెట్టి పిలుస్తున్నారు? నేను ఎవరో తెలుసా
పప్పులు ఉడకవండి. బైబిల్ ఇది, నేనేం కట్టుకట్టలేదు చెప్పట్లేదు నేను. సంఘం అండి. అవయవాలు, మానవ దేహాన్ని ఎందుకు నేను అంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు అర్థం కావాలి. మానవ దేహంలో యూనిటీ ఉండాలి, అదే సంఘం. ఆ సంఘంలో నీవు నాకు అవయవానవైతే నీ ఎడల ఏదైనా తప్పుదమ్మ జరిగితే నేను ఓదార్చాలి, నిన్ను దగ్గరికి తీసుకోవాలి, హక్కును ఆదుకోవాలి. అది లేదు సరికదా. ఈరోజు క్రైస్తవ్యంలో ఎవరిని ఎప్పుడు ఎలా కుమిలిపోతారా, లేకపోతే ఎలా దూరం అవుతారా, ఎవరు ఎలా బాధపడతారా, కళ్ళు ఆర్పకన్నా అలాగ కన్ను చూస్తుంది అనుకోండి, కాలు కాసి చేతులు కాసి, అసలు దాని విలువ ఏమైనా ఉందా? లేదు ప్రియులారా. ఇంకా చాలా ఉందండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సమయం లేదు కదా. తండ్రి గారి మాటలు కూడా మనం విందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మానవ యొక్క దేహం గొప్పతనం అది మంద కాదు, దేవుడిచ్చినటువంటి గొప్పతనం. ఆ దేహం సంఘమైతే ఆ సంఘంలో ఏది ఘనహీనమైనది, బలహీనమైనదని మనం అనుకుంటామో దానిని దేవుడు ఘనపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థం చేసుకొని సంఘంలో క్రమంగా మర్యాదగా మనం నడుచుకోవాలని మరి కోరుకుంటూ మరి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ దేహం యొక్క గొప్పతనం నేటి వరకు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని పాఠాలు విన్నా తెలియని వారిగానే బ్రతుకుతున్నాం తండ్రి. నా అవయవాలు, నా దేహాన్ని నేను గణపరుచుకుంటున్నానని చెప్పి ఇంకొకరిని గణహీనపరుస్తున్నానని అనుకుంటున్నానే తప్ప ఇంకొకరి దేహంలో కూడా నా అవయవాలే ఉన్నాయన్న సంగతి నేను మరిచిపోయి నన్ను నేనుగానే తునీకరించుకుంటూ, గణహీనపరుచుకుంటూ, నన్ను నేనే చులకన చేసుకుంటూ తండ్రి, నన్ను నేనే అవమానపరుచుకుంటున్నాన్న సంగతి నేను మర్చిపోతున్నాను తండ్రి. ఇక మీదట నాయనా, నీ రాజ్యంలో నేను ఎంత గొప్పవాడునో, నీ సంఘంలో నేను ఎంత ప్రాముఖ్యమైన వాడునో తెలుసుకుని వాటిని అనుసరించి నడిచి బ్రతికే భాగ్యాన్ని నాకు మాకందరికి ఇవ్వమని క్రీస్తు పేరట ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.